నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మంత్రి నారా లోకేష్ పేరు మీద చాలా మంది డీప్ ఫేక్ పెట్టుకుని ఫేక్ డీపీస్ ఉంటాయి కదా, వాట్సాప్ డీపీ పెట్టుకుని కొంతమంది లంచాలు డబ్బులు డిమాండ్ చేశారు. తాజాగా ఈ ఘటన విజయవాడలో జరిగింది. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేరు మీద వాట్సాప్ క్రియేట్ చేసి ఈయన డీపీ పెట్టుకుని డబ్బులు పంపవలసిందిగా రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు. నవ్వే డేస్ ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తున్నాం, ఏపీ గవర్నమెంట్కి సైబర్ ఫ్రాడ్స్ చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో సైబర్ ఫ్రాడ్స్. ఎవరో అన్నోన్ పర్సన్ కాల్ చేస్తారు, మెసేజ్ పెడతారు, లింక్ పంపిస్తారు, లేకపోతే స్కానర్ పంపిస్తారు, లేకపోతే పలానా చోటాన్ని పంపిస్తారు. అది క్లిక్ చేసినా చూసినా ఏం చేసినా మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ప్రధానంగా ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఒక్కొక్కరు గతంలో మనం చూసుకున్న అంతేందుకు మా పేరు మీద కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసి డీప్ ఫేక్ క్రియేట్ చేసి ఏ మెథడ్ యూస్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇవి రకరకాల ఆలోచన చేస్తున్నారు. ఏకంగా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి మీద ఈయన మీద కూడా ఫోకస్ పెట్టేశారు. సో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి, భాస్కర్ అనే వ్యక్తికి మెసేజ్ వచ్చింది. ఐటీ శాఖ విద్యాశాఖలో నేను కొంచెం కీలక మెంబర్ని, సో అర్జెంట్గా ఒక 50,000 పంపించి నీకు 2-3 అవర్స్ ఇచ్చేస్తాను, కొంచెం అకౌంట్ బ్యాలెన్స్ ఇలా ఉందని అతను అడగడంటే అతను డౌట్ వచ్చి టీడీపీ నేత బషీర్ అనే వ్యక్తికి చెప్పడంతో వెంటనే సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేస్తే అసలు విషయం బయటపడింది. అసలు అక్కడ ఏం లేదని విషయాలు బయటకు వచ్చాయి. కానీ డబ్బులు అయితే ఏం పే చేయలేదు. బట్ పేరు చెప్పుకొని ఇలా చాలా అంటే చాలా వసూలు చేస్తున్నారు. సైబర్ ఫ్రాడ్ని ఎరగాలి. అటు తెలంగాణలోను అటు ఏపీలోను బాగా ఉన్నాయి. అసలు సైబర్ సెక్యూరిటీస్, హ్యాకింగ్స్, ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. మొన్న ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి, తర్వాత చంద్రబాబు, ఇప్పుడు నారా లోకేష్, గతంలో అక్కడ రేవంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, మొత్తం నరేంద్ర మోడీ డీపీ పెట్టి కూడా వీళ్ళు వసూలు చేస్తున్నారు బాగా. ఒక క్యూఆర్ స్కార్ ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకోండి, అన్నోన్ పర్సన్ నుంచి కాల్స్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, టెక్స్ట్లు వచ్చినా వెంటనే మనకు రెస్పాండ్ అవ్వకుండా cybercrime.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేయండి. మీకు ఏ ఇష్యూ రాదు. లేకపోతే అంతా పోయిన తర్వాత చేసుకుంటే మనం ఏం చేయలేం. ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేయండి. ఇప్పుడు చూడండి, మీ మీదే ఉచ్చుకు బిగిసింది. సో ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి సైబర్ నేరగాల్ని అరికట్టండి. అలాగే వీటి విద్యా వ్యవస్థ పరిపాలన దృష్టి మీద ఫోకస్ పెట్టారు, బాగానే ఉంది. బట్ మీ పేరు చెప్పుకుని ఇక్కడ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ సైబర్ ఫ్రాడ్స్. వెంటనే సైబర్ టీమ్ దగ్గర మీరు ఫోకస్ పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి. ముఖ్యంగా ప్రజలు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే చూస్తున్నారో మీకు అందరికి తెలపడం జరుగుతుంది. ఏంటంటే అన్నోన్ పర్సన్ నుంచి కాల్స్ వచ్చినా, మెసేజ్ వచ్చినా టెక్స్టులు చేయకండి. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా వెంటనే ఈ వెబ్సైట్కి మీరు కంప్లైంట్ చేసినట్టయితే యాక్షన్ అయితే తీసుకుంటారు. ఒక సైబర్ నేరగాడు టోపీ పెడతాం అనుకున్నాడు, బట్ అట్లా అలర్ట్ అవడంతో టీడీపీ నేత బషీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. అంటే సామాన్యుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతాడు. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.